నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రథసప్తమి ఉత్సవాలు. అరసవెల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. చిన్నశేష వాహనంపై అభయమిస్తున్న మలయప్ప స్వామి. రిపబ్లిక్ డే వేడుకల్లో సింగపూర్ అతిథులకు ఏపీ హస్తకళ బహుమతులు. విదేశాల్లోనూ లేపాక్షి షోరూంలు తెరుస్తామని మంత్రి సవిత వెల్లడి. కీలక దశకు గుంటూరు శంకర్ విలాస్ పాత వంతెన కూల్చివేత పనులు. రైల్వే ట్రాక్ల మీద ఉన్న ప్రధాన భాగాన్ని తొలగిస్తున్న సిబ్బంది. ఇకపై ఎవరి భద్రత వారిదేనని అమెరికా విస్పష్ట సంకేతాలు. ట్రంప్ వైఖరితో గందరగోళంలో పడ్డ నాటో దేశాలు. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. రాత్రంతా నిర్విరామంగా సహాయ చర్యలు కొనసాగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అదుపు చేసేందుకు ఇప్పటికే ఫైర్ సిబ్బంది, పోలీసులు, హైడ్రా అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపుగా 5 లోపల చిక్కుకున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఏసీపీ శిల్పవల్లి కూడా ఇక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇటు హైడ్రాతో అలాగే ఫైర్ సిబ్బంది, 108 వైద్య సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి ఒక డెడ్ బాడీని తీసుకెళ్లారు. మరో 2 డెడ్ బాడీలను గుర్తించి తీసుకెళ్లేందుకు 108 వాహనాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే లోపల చిక్కున్న వారి బంధువులు అందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుని ఎవరైతే లోపల ఉన్నారో వారి సమాచారం మాకు ఇవ్వాలంటే పోలీసులను అడుగుతూ ఉన్నారు. ఈ పోలీసులు వారికి చెప్తూ ఇక్కడ చెట్టు కింద వీరందరినీ కూడా వాళ్ళ బంధువుల్ని ఇక్కడ ఉంచారు. ఈ బంధువులందరూ కూడా వారి ఆచూకీ కోసం పోలీసులను అడుగుతున్నప్పటికీ కూడా ఆ పోలీసులు కొంత వాళ్ళకి స్పష్టత రాలేదని వాళ్ళు చెబుతున్నారు. మరోవైపు ఇటు అంబులెన్స్లు కూడా మరో 4 అంబులెన్స్లని సిద్ధం చేశారు. ఈ అంబులెన్స్ కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ అంబులెన్స్ సాయంతోనే లోపల చిక్కుకున్న వారిని ఎవరైతే ఫైర్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది గుర్తించి వారిని ఎక్కడి నుంచి ఉస్మానియాకు తరలించే ఏర్పాట్లను అయితే చకచకా చేస్తున్నారు. దాదాపుగా నిన్న 1 గంట నుంచి 20 గంటల వరకు ఇప్పటి వరకు కూడా 20 గంటలు అవుతుంది. 20 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే శిల్పవల్లి మేడం ఘటనా స్థలికి చేరుకుని మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తూ ఎవరెక్కడ విధులు నిర్వహించాలనేది ఇక్కడి నుంచో మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఇది హైడ్రా సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది, పోలీసులు, వైద్య శాఖ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్లు కూడా చకచకా సాగుతున్నాయి. అయితే బిల్డింగ్ కూడా గత 20 గంటలుగా ఫైర్ జరుగుతుండడం, పొగ ఎక్కువగా రావడంతో బిల్డింగ్కి ఏమైనా దృఢత్వం కోల్పోయే పరిస్థితి ఉందేమని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందా లేదండి వాళ్ళు వచ్చి జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు ఇక్కడికి వచ్చి ఒక నివేదికను అయితే ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ఆధారంగానే సహాయక చర్యలు వేగం పెంచే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా పొగమంచు సెల్లార్లో రాకపోవడంతో ఒక జేసీబీని తీసుకొచ్చారు. ఆ జేసీబీ ఇక్కడికి వచ్చి ఆ జేసీబీ అద్దాలను అలాగే కొన్ని సెల్లార్లను హోల్ పెట్టి హోల్ సాయంతోనే ఈ పొగమంచు రావడం, సహాయక చర్యలు లోపలికి వెళ్లేందుకు కూడా వారికి అవకాశం ఉంటుంది. అటువైపు కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు ఫైర్ సంబంధించి మరో 4 వాహనాలు కూడా ఇక్కడ సిద్ధం చేశారు. 4 వాహనాలు ఆ ఫైర్ మంటలను ఆరుతున్నాయి. అలాగే 108 అంబులెన్స్లు కూడా మొత్తం ఇప్పటికే 8 వచ్చాయి, 4 రెడీగా ఉన్నాయి. ఒకటైతే ఇప్పటికి ఉస్మానియా మార్చురీకి ఒక బాడీని గుర్తించి తీసుకెళ్లారు. మరో 2 బాడీలను కూడా తీసుకువెళ్లేందుకు లోపలికి ఫైర్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది లోపలికి వెళ్ళారు. ఆ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళని 108 అంబులెన్స్ మరో 2 దీంట్లతో ఎక్కించి ఉస్మానియాకు తరలిస్తారు. ఉస్మానియాకు తరలించిన తర్వాత మరో 2 వాహనాలు కూడా ఇక్కడ 108 సిబ్బందిని
సిబ్బంది రెడీగా ఉన్నారు. మృతదేహాలను గుర్తించడమే ఇబ్బందిగా మారుతుంది. మృతదేహాలను గుర్తించిన తర్వాత వారిని కూడా ఇక్కడ మనకి చూసుకోవచ్చు. విజువల్స్లో కూడా జేసీబీ సాయంతో అక్కడ సెల్లార్లలో హోల్స్ పెట్టి పొగను బయటకు తీస్తున్నారు. ఇటు ఫైర్ సిబ్బంది కూడా అధికారులు సిబ్బంది అందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. మరోవైపు హైడ్రాకు సంబంధించి సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. దాదాపుగా 5 లోపల ఉండిపోయారని, వారిని కాపాడేందుకు మరో మహిళ కూడా వెళ్ళి లోపలే ఉండిపోయినట్లు వాళ్ళ బంధువులు అయితే చెబుతున్నారు. అధికారికంగా అయితే 5 ఇటు పోలీసులు మనకి చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న 1 గంట నుంచి ఇక్కడ ఏదైతే బజాజ్ ఫర్నిచర్ క్యాసిల్లో మంటలు అయితే చెలరేగి ఈ మంటలను అయితే నిన్ననే అదుపులోకి తీసుకొచ్చారు. పొగమంచు లోపల ఫర్నిచర్కి ఏదైతే మంటలు అంటుకున్నాయో ఆ మంటలను పొగమంచుల్ని అదుపు చేసేందుకైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కిందన 2 సెల్లార్లు ఉండడంతో జేసీబీని తీసుకొచ్చి ఆ సెల్లార్లు హోల్ పెట్టి లోపల రెస్క్యూస్ అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు అలాగే హైడ్రా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో చాలా వేగం పెంచిందనే చెప్పుకోవచ్చు. మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. అన్ని అధికారులు కూడా ఇక్కడ చేరుకుని సమన్వయంతో పనిచేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో వేగం పెంచిన పరిస్థితి మన విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే ఇటు హైడ్రా సంబంధించి ఫైర్ పోలీసులు అలాగే సాధారణ పోలీసులు అలాగే వైద్య శాఖకు సంబంధించి 108 అంబులెన్స్లు మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నాయి. అక్కడ విజువల్స్లో కూడా అక్కడ చూసుకోవచ్చు. ఆ మొత్తం కూడా ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సహాయక చర్యల్లో వేగం పెంచినట్లయితే ఎవరైతే డెడ్ బాడీలు లోపల వాళ్ళు బ్రతికున్నారా చనిపోయారని కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఉండడంతో వాళ్ళని గుర్తించి ఉస్మానియాకు తరలించి ఉస్మానియాలో తదుపరి యాక్టివిటీస్ అన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే అధికారులు అలాగే ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ దగ్గర ఉంది. ఈ ఫైర్ యాక్సిడెంట్పై ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు కూడా చేరుకొని ఈ అగ్ని ప్రమాదం దాటికి భవనం పూర్తిగా బలహీనం పడే అవకాశం ఉందని జేఎన్టీ ఇంజనీరింగ్ నిపుణులు చెప్పిన పరిస్థితి కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే సహాయక చర్యల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని అన్ని శాఖలను ఆదేశించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకే మొత్తం హైదరాబాద్ జిల్లా కలెక్టరు అలాగే పోలీసు ఉన్నతాధికారులు అగ్నిమాప అధికారులు అందరూ కూడా సహాయక చర్యలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఫర్నిచర్ దుకాణం సెల్లార్లో చిక్కున్న వారి వివరాలు మన దగ్గర అయితే ప్రణీతు అఖిల్ ఈ చిన్నారులతో పాటు బేబీ అనే మహిళ అలాగే ఇంతియాజు హబీబు అనేవారు కూడా ఈ లోపల చిక్కున్నారని మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఉన్నతాధికారులతో అలాగే అధికారులతో కూడా ఎప్పటికప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడుతూ మానిటరింగ్ చేసుకుంటున్నారు. అయితే మొత్తానికి సహాయక చర్యలు అయితే అన్ని అధికారులు అందరి సిబ్బంది కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇటు ఫైరు అలాగే హైడ్రా వైద్య ఆరోగ్యకు సంబంధించి 108 వాహనాలు అన్నీ కూడా ఇక్కడ చేరుకున్నాయి. మరోవైపు సహాయక చర్యల వేగం పెంచేందుకు పొగ ఎక్కువగా రావడంతో ఈ మంటలు ఆలుముకొని పొగను కూడా ఎలా తగ్గించాలని భావించిన అధికారులందరూ కూడా జేసీబీలను తీసుకొచ్చి జేసీబీ సెల్లార్లలోనూ అలాగే పెద్ద పెద్ద అద్దాలను కూడా హోల్ చేసి పొగ బయటకు వచ్చేలా చేశారు. పొగ బయటకు వచ్చిన తర్వాతనే ఈ సహాయక చర్యల్లో వేగం పెరిగింది. ఎవరైతే లోపల చిక్కున్నారో వారిని ఇప్పటికే గుర్తించారు అధికారులు. అలాగే గుర్తించిన అధికారులు ఇటు ఫైరు అలాగే హైదరాబాద్లో లోపలికి వెళ్ళి ఒకరిని తీసుకొచ్చి అంబులెన్స్ ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. మరో 2 కూడా గుర్తించి ఈ అంబులెన్స్ సాయంతో ఉస్మానియాకి తరలించనున్నారు. దాదాపుగా 5 ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. అయితే వారి బంధువులు మాత్రం వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన ఇంకొక వారు కూడా లోపలే చిక్కున్నారని వారిని కూడా వెతికి మాకు చూపించాలని ఇటు బంధువులు కోరుతున్నారు. మొత్తానికి మరి కాసేపట్లోనే నాంపల్లిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక కొలుక్కు వచ్చి వారిని బయటికి తీసే పరిస్థితి అయితే అందరు అధికారులు సమన్వయంతో కనిపిస్తూ ఉంది. ఓవర్ టు యు. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. ప్రస్తుతం చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు అభయప్రదానం చేశారు.
అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవెల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఓవైపు సూర్య జయంతి, మరోవైపు ఆదివారం కావడంతో భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. ఆదినారాయణుడి నిజరూపాన్ని చూసి పులకించిపోయారు. స్వామివారి దర్శనానికి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఏపీ హస్తకళలకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని విదేశాల్లో లేపాక్షి షోరూంలు తెరవనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. సింగపూర్ భారత హైకమిషన్ కార్యాలయంలో జరగబోయే రిపబ్లిక్ వేడుకల్లో అతిథులకు ఏపీ హస్తకళారూపాలతో గిఫ్ట్ బాక్సులు అందజేయనున్నట్టు చెప్పారు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ హస్తకళల శకటానికి 3వ స్థానం వచ్చిందని, తద్వారా రాష్ట్రంలో హస్తకళారూపాలకు విపరీతమైన ప్రాచుర్యం లభించిందన్నారు. సింగపూర్కు పంపిన గిఫ్ట్ బాక్సుల్లో లెదర్ పపెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు కోస్టర్ వంటి కళారూపాలు ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఏపీ హస్తకళారూపాల విక్రయాలు పెరిగాయని చెబుతున్న మంత్రి సవితతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి చూద్దాం. మన రాష్ట్రంలో హస్తకళలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మరోసారి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. సింగపూర్లోని భారత హైకమిషన్ మన హస్తకళలు కావాలని, ఈ జ్ఞాపికలు కావాలని కోరుకున్నారు. తద్వారా మరోసారి హస్తకళలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు బీసీ సంక్షేమ, చేనేత, హస్తకళల శాఖ మంత్రి ఎస్ సవిత ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు సింగపూర్ హైకమిషన్ వాళ్ళకు కోరారు మన హస్తకళలకి, ఏమనుకుంటున్నారు? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే మంచి ఆర్డర్ రావడం, మన కళలను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని పాటించాలన్న కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అతి తక్కువ కాలంలోనే మాతో కూడా రివ్యూ చేసి హస్తకళలు ప్రోత్సహించండి, మీరు హస్తకళలను ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని మార్కెటింగ్ ద్వారా కూడా వాళ్ళకి వెన్నంటుండి భుజం తట్టండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. మొన్నటి రోజున మరి మనం వైజాగ్లో జరిగిన సమిట్లో కూడా మరి అందరం మరి హస్తకళలు తయారు చేసిన వారివే గిఫ్ట్లుగా కూడా అందజేసాం. అది మరి ఇతర దేశస్తులు కూడా మనము ఈరోజు మన హస్తకళాకారులు తయారు చేసిన మరి వస్తువులు అన్నీ కావాలనుకోవడం, వాళ్ళ నైపుణ్యాన్ని కూడా గుర్తించటం కూడా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి లేపాక్షి షోరూమ్స్ కూడా మరి ఇతర దేశాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆర్టిజన్స్కి లేటెస్ట్ డిజైన్స్ ట్రైనింగ్ ఇవ్వటం, ఆ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి కొన్ని షోరూమ్స్ రెన్యువేషన్స్ కూడా చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు ఈ లేపాక్షి హస్తకళలు అనేవి అంతరించిపోతున్నాయి కాలానికి ఉన్న మార్పులకు అనుగుణంగా. వీటిని మనం ఎలా మోడిఫై చేయనున్నా, శిక్షణ ఎలా అందిస్తున్నారు? శిక్షణ ఇప్పుడు లేటెస్ట్ మిషన్స్ ఏ విధంగా కావాలి, వాళ్ళకు రిక్వైర్మెంట్ ఏదంటే వాళ్ళు తయారు చేసినది మనం ఏ విధంగా అయితే మనం మార్కెటింగ్ చేయగలం అన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, మొన్న అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. నిజంగా మనకు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద కూడా మనకి ఎక్కువ అవార్డు రావడం, మన నేషనల్ అవార్డు కూడా రావడం మనం అందరూ చూసాం. వాళ్ళకు ప్రోత్సాహంగా మరి నిజంగానే చాలా గర్వంగా ఉంది. వాళ్ళకు యాక్చువల్గా ఈ అతి తక్కువ కాలంలోనే లేపాక్షి షోరూమ్స్లో సేల్స్ కూడా బాగా పెరిగింది. సేల్స్ పెరగడం ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం, ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నాం.
ఎప్పటికప్పటికి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి ఆర్టిజన్స్ అందరినీ ఒక వేదికగా తీసుకొచ్చి వాళ్ళకి ఏమైతే పనిముట్లు కావాలి, ముడి సరుకు ఏ విధంగా కావాలన్న విషయాన్ని కూడా మేము వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఓపెన్ చేశాం. ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల కూడా చాలామంది వ్యూస్ కూడా బాగా జరిగాయి. అది ఒక ఆర్టిజన్ తయారు చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఆ కుటుంబం ఏ విధంగా కష్టపడుతుంది, ఆ వస్తువుని తయారు చేయడానికి ఏ వుడ్ వాడారు అన్న విషయాలు మొత్తం అంతా దాంట్లో వెబ్సైట్లో పెట్టడం, మరి అది కూడా డిస్కౌంట్ల ద్వారా కూడా మనం ప్రజలకు అందజేయడం కూడా తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు కొండపల్లి ఏటికొప్పాక కలప కొరత ఎదురవుతుంది వుడ్, దీన్ని ఎలా మనం అధిగమిస్తాం? అది కూడా మాట్లాడామండి. ఫారెస్ట్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారితో కూడా చర్చించాము. మరి వాళ్ళకి కావాల్సిన తెల్ల పొన్న ఆ వుడ్ కావాలి, దాన్ని ఏ విధంగా అయితే మనం వుడ్ బ్యాంక్ పెట్టాలి అనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ పరిగణలోనే పరిశీలిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు హస్తకళలు తయారు చేస్తున్నారు కానీ మార్కెటింగ్ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఒక భావన ఉంది. దీన్ని ఎలా? మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా చేయాలనే మరి ఇతర దేశస్తులు కూడా ఈరోజు మన దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నారంటే దాన్ని విస్తృతంగా మేము మార్కెటింగ్ చేస్తున్నాం. విస్తృతంగా మరి ఏ ఆఫీస్లోకి వెళ్ళినా మరి ఎక్కడన్నా కానీ మరి అందరికీ మేము తెలియజేసేది ఒకటే, ఆర్టిజన్స్ని గౌరవించండి. మరి ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ రూపంగా ఇవ్వాలన్నా కూడా మన హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులు మనం అందజేయాలన్న విషయం కూడా తెలియజేస్తూ మరి హస్తకళాకారులు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం కావాలి అన్న విషయాలు కూడా చర్చించాం. ఆదరణ 3లో ఇవన్నీ అమలుపరుస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. హస్తకళాకారులు చాలా పేదరికంలో ఉన్నారు, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి భరోసాను ఇవ్వబోతున్నారు? వాళ్ళకి ఇప్పుడు పనిముట్ల ద్వారా కూడా సబ్సిడీ ద్వారా పనిముట్లు ఇవ్వటం, ఆదరణలో ఉచితంగా వాళ్ళకు పనిముట్లు అందజేయటం, వాళ్ళు తయారు చేసిన వస్తువులను ఏ విధంగా మేము మార్కెట్ చేసుకోవాలి, ఆర్డర్ ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు హస్తకళలను ప్రోత్సహించడం, హస్తకళలను అన్ని రంగాలు అంటే ఈ విధంగా హస్తకళలు వెనకుండి భుజం తట్టి వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. సవితమ్మ గారి అభిప్రాయం. మొత్తం మీద హస్తకళలను ప్రోత్సహిస్తామని, కళాకారులను ఆర్థికంగా ఆదుకుంటామని, ఈ 10 కాలాల పాటు ప్రజల్ని ఉర్రూతొలగించేలా కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ. గుంటూరు నగర నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ పాత వంతెన కూల్చివేత పనులు కీలక దశకు చేరుకున్నాయి. నూతన వంతెన నిర్మాణంలో భాగంగా సెప్టెంబర్ నెలలో పాత వంతెన కూల్చివేత పనులు ప్రారంభించగా రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ల మీద ఉన్న ప్రధాన వంతెన భాగాన్ని ప్రస్తుతం తొలగిస్తున్నారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా, రైల్వే ట్రాక్లు దెబ్బతినకుండా 500 టన్నుల బరువు మోసే 3 భారీ క్రేన్ల సాయంతో ఈ వంతెనను నెల రోజుల్లో తొలగించనున్నారు. కీలకమైన వంతెన తొలగింపు ప్రక్రియపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. శంకర విలాస్ నూతన వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా పాత వంతెన కూల్చివేత పనులు కీలక దశకు చేరుకున్నాయి. రైల్వే ట్రాక్ వద్ద ఉన్నటువంటి వంతెన కూల్చే పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఇది ఎంతో కీలకమైన ఘట్టంగా కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే అటు శంకర విలాస్ వైపు, ఇటు జీజేస్ వైపు ఉన్న వంతెన ఇంతకుముందు గతంలోనే కూల్చివేశారు. కీలకమైన ఈ ట్రాక్లు ఏదైతే రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఉన్న ఈ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళేటువంటి ఈ వంతెన కూల్చివేయడం అనేది ఎంతో సవాళ్లతో, అదేవిధంగా అనేక సమస్యలతో కూడుకున్నది. అందుకే గత 4-5 నెలలుగా ఈ కూల్చివేత పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ఈ వంతెన కూల్చేందుకు కూడా అటు అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అనేక రకమైన జాగ్రత్తలు తీసుకొని ఎట్టకేలకు ఈ కూల్చివేత పనులు ప్రారంభించారు. చూసినట్లయితే దాదాపు 4 రోజులు సమయం తీసుకొని ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ఈ వంతెన్ని, ఈ సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉందో అది అత్యంత కీలకమైనది. అది రైల్వే ట్రాక్కి, అదేవిధంగా రైళ్ళకి రాకపోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా ప్రశాంతంగా జరిగే విధంగా, అటు రైలును ఆపకుండా, అదేవిధంగా ఈ వంతెన పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తొలగించేందుకు అయితే ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఈ రైల్వే ట్రాక్ వంతెన మీద కూల్చివేసేందుకు ప్రధానంగా 3 భారీ క్రేన్లను కూడా తీసుకుని వచ్చారు. ఒక్కొక్క క్రేన్ వచ్చేసి 500 టన్నుల బరువును మోసే ట్రైన్లు తీసుకొచ్చారు. దీన్ని ఈ వంతెన్ని 4-5 బ్లాకులుగా డివైడ్ చేసుకుని ఆ బ్లాకుని వీడు కట్ చేసుకొని, ఆ కట్ చేసిన స్లాబ్ల వరకు జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేందుకు ఈ పెద్ద భారీ క్రేన్లను అయితే ఇప్పటికే తీసుకొచ్చి ఇక్కడ వంతెన దగ్గర అయితే రెడీగా ఉంచారు. చూసినట్టయితే పనులంతా కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చూసినట్టయితే జీజేహెచ్ వైపు అయితే కొత్త పిల్లలు వేశారు, నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటువైపు శంకర విలాస్ వైపు కూడా పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కేవలం యొక్క మధ్య పోస్టును ఏదైతే ఉందో ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ఈ పోస్టును తొలగించేందుకే అధికారులు అయితే ఇప్పటివరకు కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. మనకి సంబంధించిన సిబ్బంది ఉన్న ట్రాక్ మీద ఉన్న వంతెన తొలగించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వారి మాటల్లోనే విందాం. చెప్పండి, పైన ఈ వంతెన ఉంది, ఆ ట్రాక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, రాకపోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా తొలగిస్తున్నారు? ట్రాక్ 3 విభాగాలుగా విభజించామండి. 3 విభాగాల్లో ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి 6 పీసెస్, అలానే 4 పీసెస్ అని ఒక ముక్కలుగా విడదీసేసి దానిని
500 టన్స్ అండ్ 350 టన్స్ అండ్ 100 టన్స్ 3 క్రేన్స్ తోటి హోల్స్ వేసి రోప్స్ ద్వారా నిదానంగా ఎటువంటి ప్రమాదం లేకుండా చాలా చక్కగా తీసేయడం జరిగింది సార్. చూసినట్టు రైల్వే స్టేషన్ ఉంది, సమీపంలో ట్రాక్ కింద నుంచి దాదాపు 5-6 లైన్లు వెళ్తున్నాయి. లైన్ల మీద వెళ్ళే రైళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, రాకపోవడానికి ఇబ్బంది లేకుండా అంటే ఎలాంటి రక్షణ జాగ్రత్తలు తీసుకుంటారు? పవర్ బ్లాక్ అనేది కంపల్సరీగా మేము హోల్స్ వేసేటప్పుడు కూడా అలాగే రోప్స్ బిగించేటప్పుడు పవర్ బ్లాక్స్ కంపల్సరీ తీసుకుంటాం సార్. రైల్వే వాళ్ళ విత్ పర్మిషన్ తోటి బ్లాక్స్ రన్నింగ్లో ఉండగా బ్లాక్స్ తీసుకున్నప్పుడే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాము. సో అందుకనే మాకు కూడా ఒక 15 days అబోవ్ పట్టింది. పవర్ బ్లాక్స్ తీసుకోవడం వల్లనే మాకు ఇలా పవర్ బ్లాక్స్ లేకుండా అసలు రైల్వే పర్మిషన్ లేకుండా ఏమీ ఒక చిన్న ఇది కూడా కదలదు. సో 100% జాగ్రత్తలు తీసుకొని తీస్తాము. మొత్తం వంతెన పూర్తిగా తొలగించడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? మినిమం 15 days పడుతుంది. మినిమం 15 daysలో మొత్తం తీసేసేస్తాం. మినిమం 15 days. రైల్వే అధికారులు ఇచ్చిన సమయం కల్లా పూర్తి అవుతుందా? 100% పూర్తవుతుంది సార్. 100% పూర్తయితే ఎటువంటి ఏమి అడ్డంకులు కూడా ఏమి ఉండవు. ఎంపీ గారు చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఎంపీ గారు పర్యవేక్షణలో చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఇట్స్ అవుట్ సైడ్ వచ్చేసి 5 tracks ఉన్నాయండి, ఇన్సైడ్ వచ్చేసి 8 tracks దాకా ఉన్నాయండి. ట్రాక్స్ అన్ని బ్లాక్లు తీసుకొనే చేస్తాం. కేంద్ర మంత్రి పెమ్మసాని గారి చొరవతో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు రైల్వే లైన్లకు కావచ్చు, అదేవిధంగా రైళ్లకు రాకపోవడానికి అంతరాయం లేకుండా, అదేవిధంగా ఈ యొక్క వంతెన ఏదైతే మధ్య ఉందో కీలకమైన ఈ సెంట్రల్ పార్ట్ని జాగ్రత్తగా తొలగిస్తున్నామని, 20 రోజుల్లోపు ఈ పూర్తిగా వంతెన తొలగిస్తామని, ఇంకా యథావిధిగా పనులు కొనసాగుతాయని కూడా వీరు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 2027 జూన్ నాటికి ఈ కొత్త నూతన వంతెన్ని ప్రజల సౌకర్యాలు అందుబాటులో తీసుకొస్తామని కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇప్పటికే చెప్పున్నారు. ఆ దిశగా పనులైతే వేగవంతంగా జరుగుతున్నాయి. 2 వైపులా అటు జీజీహెచ్ వైపు, అదేవిధంగా సెక్రటరీస్ వైపు 2 వైపులా కూడా కొత్త పిల్లలు నిర్మించారు, అప్రోచ్ రోడ్లు వేస్తున్నారు. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే అంటే ఒక సంవత్సర కాల వ్యవధిలోనే ఈ నూతన వంతెన అందరికీ అందుబాటులో వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.